ఆస్తి కోసం కన్న తండ్రిపై చిన్న కూతురు అలాగే దత్తత తీసుకున్న అల్లుడు దాడి చేయించిన ఘటన భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కాలర్మర్స్ కాలనీలో మంగళవారం జరిగింది. భూపాలపల్లి పట్టణంలోని కాలర్మర్స్ కాలనీకి చెందిన సింగరేణి రిటైర్డ్ కార్మికుడు వేల్పుల మల్లేష్ను అతని చిన్న కూతురు మహేశ్వరి మరియు దత్తత తీసుకున్న అల్లుడు లక్ష్మారెడ్డితో పాటు మరో నలుగురు వ్యక్తులతో కలిసి ఇంట్లో ఒంటరిగా ఉంటున్న మల్లేష్పై దాడి చేయించడంతో అతని 2 కాళ్లు విరిగిపోయాయి. కాగా స్థానికుల సమాచారంతో 108లో వేల్పుల మల్లేష్ను భూపాలపల్లి 100 పడకల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మామపై చిన్న కూతురు మహేశ్వరి మరియు ఆమె భర్త లక్ష్మారెడ్డిలు దాడి చేశారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు గాయపడిన వేల్పుల మల్లేష్ పెద్ద అల్లుడు జగన్మోహన్ రెడ్డి తెలిపారు. పెద్ద కూతురు ఫిర్యాదు మేరకు భూపాలపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన వివరాలను గాయాల పాలైన మల్లేష్ మీడియాకు వివరించారు. మల్లేశం ఏల్పల్ల మల్లేశం తండ్రి పేరు చంద్రయ్య, ఫార్మర్స్ బ్యాంక్ అక్కడ ఉంటారు. నా బిడ్డ వాళ్ళు లోపల వచ్చేది వీళ్ళు బయట ఉన్నారు. బయట ఉంటే నన్ను అనగబట్టారు. బిడ్డ ఉన్న వాళ్ళు అనగబడితే నేను వాళ్ళని బదలాయించుకొని యువతలకి వచ్చిన. యువతలకి వచ్చే వారికి వీళ్ళు దొబ్బుకొని పోయి నన్ను గట్టిగా పడితే ఆడు రోగడు దుడ్డు పట్టి కాళ్ళ మీదకి వేసాడు. అని చేతుల మొదలు దుడ్డు గట్ట పట్టుకున్నా సందేయలే, ఇడవనియలే. వాళ్ళు వచ్చి నన్ను అనగబట్టారు. ఇక ఈసిపెట్టా, వేసాడు. కథ వేసి 6 గంటలకు వేసిర్రు, లోపల పెట్టారు. కథ తాళా పెట్టారు. 11 గంటల రాత్రి వరకు అక్కడ ట్రీట్మెంట్ తీసుకుపోయారు. ధూప లేదు, ఆగలేదు, కరెంట్ బంద్ చేసారు, ఫ్యాన్ బంద్ చేసారు. ఇక బెడ్ ఇంత రూమ్లో బెడ్ అంతా పోయింది మొత్తం. అది ఊగులాడుతూనే ఉండే. అది తగలంగా వీళ్ళ కాలకు కూడా తగిలింది. ఈ బొల్ల బొక్క పచ్చరాయి, అదేమో నడిమికే ఇరిగింది, తోలే ఉన్నది. అయితే ఇది చాలా రోజుల నుంచి వీళ్ళకి ఆస్తి తగాల విషయంలో ఇద్దరికి గొడవ అవుతుంది. మొత్తం ఆస్తి అంతా ఆల్రెడీ పంచుకునే కాడికి పంచుకున్నది, ఇంకా ఉన్న ఆస్తి కూడా కావాలని చెప్పి బాగా టార్చర్ పెట్టడం. ఇంట్లోకి వెళ్ళగొట్టితే ఒక్కడే, భార్య లేదు ఇతనికి, ఒక్కడే కార్ల్మార్క్స్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఒక నెల రోజుల క్రితం ఏం చేసిందంటే తాళం పలుకొట్టి మొత్తం సామాన్ అంతా A to Z ఏం లేకుండా అండక తినద్దు, ఒంటరికి కావాలి అని చెప్పి సామాన్ అంతా తీసుకొని వెళ్ళింది. స్టేషన్లో కంప్లైంట్ కూడా చేశాడు. స్టేషన్ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసి పిలిపిస్తే స్టేషన్కు రావడం లేదు. నిన్న ఏం చేసిందంటే సాయంత్రము ఒక కారులో 4గురిని ఇచ్చి పంపించి ఈయనను కిడ్నాప్ చేసిండు. మందు తాగిచ్చి ఇంటికి తీసుకెళ్ళి ఇంటి దగ్గర కొట్టిండ్రంట. సాయంత్రం 6 గంటలకు కొట్టి రూమ్లో వేసి బంధించి 11 గంటల వరకు ఉంచిండ్రు. 11 గంటలకు అంబులెన్స్కి ఫోన్ చేస్తే అంబులెన్స్ వారు ఇచ్చిన సమాచారం మేరకు అంబులెన్స్ వాళ్ళు ఏం చెప్పినంటే మేము 1 అవర్ లేట్ అవుతుంది అంటే 1 అవర్ లేట్ అయినా పర్వాలేదు, ఈయనే ఉంటాము, మీరు వచ్చేయండి అని చెప్తే వాళ్ళు వచ్చిండ్రట. వచ్చిన తర్వాత ఈయన హాస్పిటల్ అంబులెన్స్కు తీసుకురావడానికి కూడా ఎవరు సుముఖత వ్యక్తం చేయలేదు. ఆ తర్వాత ఏం చేసిందంటే అంబులెన్స్ డ్రైవరును ఆ కాంపౌండర్ ఇద్దరు వెళ్ళి ఇతన్ని తీసుకొచ్చి అంబులెన్స్లో తీసుకొచ్చిండ్రట. ఇక్కడ మేడం ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఏంటిదంటే ఇతను పడ్డటువంటి గాయాలు అయితే కావు, ఇతన్ని కొట్టి తీసుకొచ్చిండ్రు. అక్కడ రక్తం మరకలు ఉన్నవి. మెట్ల మీదకి పడ్డాడంటే మెట్ల మీద చూస్తే అక్కడైతే ఏం అగపడలేదు మాకు అని చెప్పి అంబులెన్స్ వాళ్ళు చెప్పారట.